సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల చిరస్మరణీయులని ఆయన 52వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పలువురు ప్రముఖులు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, గౌరవాన్ని, గుర్తింపుని పొందినటువంటి శ్రీ ఘంటసాల వెంకటేశ్వర మాస్టారి 52వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో ఘంటసాల గాన కళాపీఠం ఆధ్వర్యంలో నగర ప్రముఖులంతా కలిసి ఆయనకి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఘంటసాల గారి పాటలు అజరామరణం. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ సృష్టిలో ఘంటసాల గారి పాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్థాయిగా చెరగని ముద్ర వేశాయి. అంటే ఆ మహానుభావుడు ఆ కుటుంబ నేపథ్యంలో కానీ, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, తల్లి బిడ్డ మధ్య ఉన్నటువంటి ప్రేమ అనురాగాలని తన పాటల రూపంలో వివరించి ప్రియురాలు ప్రేయసికి ఉన్నటువంటి అనుబంధాన్ని, ప్రేమని తన గానామృతంలో ముంచెత్తినటువంటి మహనీయులు శ్రీ ఘంటసాల మాస్టర్ గారు. ఘంటసాల గారి పాటలు అజరామం, మనము ఇక వినలేము అనే పరిస్థితిలో ఆ ఘంటసాల గారి పాటలు పాడారు. ముఖ్యంగా ఒక పాటకు ఆ రోజు రచించిన వాళ్ళు కూడా ఒక అర్థంగా పాడి అందరు మన్ననలు పొందినారు. దాంట్లో భాగంగా పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళ పోయినోళ్ళ తీపి గురుతులు, పాడుతా తీయగా చల్లగా. ఆయన ఒక మహనీయుడు, ఆయన ఒక చాలా గొప్ప వ్యక్తి. ఆయన రచయితే కాకుండా దర్శకుడు, గాయకుడు కూడా. చాలా పేద కుటుంబం నుంచి పైకి వచ్చి స్వయం కృషితోటి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నటువంటి ఒక మహా వ్యక్తి. పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడాను. 1942లో క్విట్ ఇండియా మూమెంట్లో దేశ స్వాతంత్రం కోసం పోరాడి అరెస్ట్ కాబడిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన వర్ధంతి పురస్కరించుకొని ఆయన పాటలన్నీ రోజు ఎక్కడో దగ్గర ఆయన పాటలు వింటూనే ఉంటాము. లవకుశ, జగదేక వీరుడు, పాండవ వనవాసం, జేబేరి, ఇంకా ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలకు పాటలు పాడి విన్న గొప్ప మహానుభావుడు. తెలుగు ప్రజలందరూ కూడా ఘంటసాలని మరవలేరు. ఆ ఉద్దేశంతోనే ఆయన నిత్యం చిరంజీవి కాబట్టి తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు కూడా ప్రతి నెల 4వ తారీఖు, అంటే ఆయన చనిపోయింది మరి డిసెంబర్ 4వ తారీఖు ఆయన పుట్టినాడు కాబట్టి ఆయన జీవికుంటున్న ఉద్దేశంతో ప్రతి నెల కూడా 4వ తారీఖు ఆయన దండేసి మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఆయన చిరంజీవి.